హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గీతా హరీష్. ఈరోజైతే చాలా సింపుల్ వేలో దహీ బెండి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మీ ఇంట్లో కూడా బెండకాయ అంటే ఇష్టపడని వాళ్ళు ఉన్నారా? అయితే ఒకసారి ఇలా చేసి పెట్టండి. చక్కగా ఒక్క ముద్ద కూడా వదలకుండా తినేస్తారు. సో అంతకన్నా ముందు మన ఛానల్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఫస్ట్ అయితే మార్కెట్ నుండి ఫ్రెష్ బెండకాయలను తీసుకొచ్చి వాటిని బాగా కడిగి ముడిమలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి రెడీగా ఉంచుకోండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని షాలో ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం బెండకాయ పీసెస్ని అయితే యాడ్ చేసుకొని ఒకసారి అయితే వీటిని బాగా కలుపుకోవాలి. సో ఇప్పుడు మనం కలిపినప్పుడు ఆయిల్ అంతా మనం పీల్ చేసింది అనుకుంటాం కానీ వన్స్ బెండకాయలు వేగిన తర్వాత అది మళ్ళీ వదిలేస్తుందండి. సో ఇప్పుడైతే ఇవి వేగడానికి కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేస్తే దీంట్లోని జిగురుతనం అంతా పోయేలా వేగుతుందండి. చూసారు కదండి, జిగురు అలా వస్తుంది. ఇప్పుడు అలా వేగే కొద్దీ ఆయిల్ అనేది మనకి మళ్ళీ సపరేట్ అయిపోతుందండి. సో వీటిని బాగా కలుపుకోవాలి. మెల్లిగా కదుపుతూ చక్కగా వేపుకోవాలి, లేదంటే బెండకాయ ముక్కలు అనేవి విరిగిపోతాయి. సో ఇలా కలిపిన తర్వాత నాకైతే ఇక్కడైతే ఇవి చక్కగా వేగిపోయాయి. నేనైతే దీన్ని స్ట్రైనర్లోకి తీసేస్తున్నాను. అప్పుడు ఎక్స్ట్రా ఆయిల్ కూడా మనకి వచ్చేస్తుంది. ఇప్పుడైతే మనం ఇంకో స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్రనైతే యాడ్ చేస్తున్నాను. అలాగే కొంచెం పచ్చిమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని చక్కగా వీటిని వేపుకోవాలి. ఈ పచ్చిమిర్చి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న 1 కప్ ఆఫ్ ఆనియన్ అని అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ ఆనియన్స్ని పింకిష్ కలర్ వచ్చినంత వరకు మనమైతే వేయించుకోవాలి. ఇవి వేగడానికి మనమైతే కొంచెం సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీ మొత్తం మనం స్టెప్ బై స్టెప్ కొంచెం కొంచెం సాల్ట్ అనేది వేస్తాం కాబట్టి ప్రతి స్టెప్లో కూడా మనం సాల్ట్ అనేది చూసుకొని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలండి. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ అప్ టు 6 మంత్స్ స్టోర్ చేసుకునేట్టు ఎలా చేసుకోవాలో నేను ఆల్రెడీ వీడియో తీసి మన ఛానల్లో అయితే పెట్టానండి. వెళ్ళి చెక్ చేసేసేయండి. లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, చెక్ చేసేసేయండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత మనమైతే టమాటోని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులోకి కొంచెం మళ్ళీ సాల్ట్ పసుపు వేసుకొని వీటిని బాగా మగ్గించుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసుకుంటే ఇవి చక్కగా మగ్గిపోతాయండి. సో ఈ మూత పెట్టేసుకొని మనమైతే గ్రేవీ కోసం పెరుగునైతే రెడీ చేసుకోవాలి. సో ఈ పెరుగు కోసం అయితే నేను ఇక్కడ 4-5 టేబుల్ స్పూన్ల వరకు పెరుగునైతే తీసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోకి ఇప్పుడు రిమైనింగ్గా వేసుకోవాల్సిన సాల్ట్ని, పసుపుని, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1½ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ అండ్ 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసుకొని పెరుగును బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడే మనం సాల్ట్ అంతా వేసేస్తున్నాం కాబట్టి చక్కగా ముందు ఎంత వేసామో చూసుకొని ఇప్పుడు మిగిలింది వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఉండలు లేకుండా చక్కగా వీడియోలో చూపిస్తున్నట్టుగా కలిపేసుకోవాలి. ఇక్కడైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు మూత తీస్తే ఇక్కడ కూడా ఆనియన్ టమాటా బాగా మగ్గిపోయాయి కదండి. ఇప్పుడు వాటిని ఒకసారి బాగా కలుపుకొని మెదుపుకోవాలి. ఇప్పుడైతే ఈ పెరుగునైతే యాడ్ చేసుకోవాలి. ఈ పెరుగుని యాడ్ చేసుకున్నప్పుడు మనకి ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకోవాలండి, లేదంటే పెరుగు విరిగిపోతుంది. ఇప్పుడు ఒకసారి మూత పెట్టి తీసేసరికి మనకి ఆయిల్ సపరేట్ అవుతుంది కదండి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మనమైతే బెండకాయ పీసెస్ని యాడ్ చేసేసుకోవాలి. చూసారు కదండి, ఇలా యాడ్ చేసుకొని ఇక్కడి నుంచి మనం బెండకాయ పీసెస్ని చాలా నెమ్మదిగా కలపాలండి, లేదంటే విరిగిపోతాయి. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న గ్లాస్తో వాటర్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసి అయితే ఉంచుకోవాలి. ఈ మూత పెట్టి ఒక 2-3 నిమిషాల తర్వాత తీసుకోవాలండి. ఇక్కడైతే నాకు 2-3 నిమిషాలకి కర్రీ అయితే ఇలా అయింది. ఇప్పుడు దీన్ని ఒకసారి మళ్ళీ కలుపుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు అయితే ఉంచుకోవాలి. చూసారు కదండి, నెక్స్ట్ మళ్ళీ ఒక 2 మినిట్స్ తర్వాత నాకైతే ఇక్కడ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడైతే నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇక్కడైతే నాకు కర్రీ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని కర్రీని అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇక్కడ నేనేం ఫుడ్ కలర్ కూడా వాడలేదండి, అందుకే మీకు కలర్ అలా కనిపించవచ్చు. సో ఇక్కడైతే చాలా హెల్దీ వేలో మనకైతే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేసేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వెజ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేసేసేయండి. అలాగే మన వీడియోస్కి సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. కొత్తగా చూసేవాళ్ళు కూడా మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇలాంటి వెజిటేరియన్ ఫుడ్ కోసం నన్నైతే సపోర్ట్ చేసేసేయండి.